ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ భారత యువత సూపర్ అటాక్. ఇది సాధారణ మ్యాచ్ కాదు. ఇది భారత క్రికెట్ చరిత్రలో కొత్త అధ్యాయం. ఇంగ్లాండ్ భూమిపై భారత యువ తలపెల్లడి బలంగా గర్జించింది. జూన్ 22, 2025 లీడ్స్ హెడింగ్లీ స్టేడియంలో ఫస్ట్ టెస్ట్ ప్రారంభమైంది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచాడు, కాని నిర్ణయం తప్పుపడ్డాడు. ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్, కాని జైస్వాల్, గిల్ ఏం చేసినారో చూస్తే షాక్ అవుతారు. యశస్వి జైస్వాల్ ఒక వన్డే స్టైల్ టెస్ట్ సెంచరీ, 118 బాల్స్లోనే 105 పరుగులు, బౌండరీలు తుపాన్లా వచ్చాయి. తొలి టెస్ట్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ కూడా మోజులోకి వచ్చి సెంచరీ బాదేశాడు. జోష్ టంగ్ ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అనుకున్నారు గాని అతనితో కూడి ఒక్క వికెట్ కూడా రాలేదు. ఒక్క బెన్ స్టోక్స్, రహీం బషీర్ బాగానే బౌలింగ్ చేశారు. ఈ టెస్ట్ ప్రారంభమైంది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు లేకుండా. భారత యువత చారిత్రాత్మక నేపథ్యంలో అదరగొడుతోంది. ఇది గిల్ కెప్టెన్సీ మొదటి టూర్ కానీ ఫలితాలు దిశ చూపుతున్నాయి. తెలియజేస్తున్నాం. జూన్ 20 ఎందుకు ప్రత్యేకమో. దాదాపు 20 ఏళ్ల క్రితం ఇదే రోజున భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్ ఓ మెమొరబుల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ రోజు కూడా మర్చిపోలేని రోజు అయింది. ఇది క్రికెట్ కాదు, గర్వంగా భారత ఆటగాళ్ల విజయం. రోహిత్ అంటే నిజమైన క్రికెట్ ఫ్యాన్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.